ఏపీలో జిల్లాల పునర్విభజనలో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఏపీ కేబినెట్ తాజాగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, జిల్లా కేంద్రాలను మార్చడం వంటి కీలక నిర్ణయాలను ఆమోదించింది. మరి ఇవేంటి వివరంగా తెలుసుకుందాం. గత ప్రభుత్వం సరిగ్గా చేపట్టలేదని ప్రభుత్వం పేర్కొన్న పునర్విభజనలో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 29 జిల్లాల బదులు 28 జిల్లాలకే పరిమితం చేయాలని చూస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటుకు కేంద్రంగా నిర్ణయించబడింది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిర, ఎర్రగొండపాలెం కలిపి ఒక జిల్లాగా త్వరలో ఏర్పాటవుతుంది. కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు మొదలు పెట్టారు. అలాగే అన్నమయ్య జిల్లాను, మదనపల్లిని కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేట కేంద్రంగా ఆందోళనలు జరిగినప్పటికీ మదనపల్లి కేంద్రంగా తుది నిర్ణయం కుదిరింది. బనగానపల్లె అడ్డ రోడ్లను డివిజన్లుగా ఏర్పాటు చేయడం, పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చడం వంటి మార్పులు కూడా జరిగాయి. విశాఖలో ఆసుపత్రి నిర్మాణానికి భూమి కేటాయించబడింది. ఈ కొత్త జిల్లా మార్పులు, డివిజన్లు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో పౌరులు, అధికారులు కొత్త పరిధి ప్రకారం విధులు నిర్వహించగలుగుతారు. రాయచోటి నుంచి జిల్లా కేంద్రం తరలింపు అంశంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. తర్వాత సీఎం చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యి రాయచోటి అభివృద్ధి కోసం భరోసా ఇచ్చారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూడడం కూడా హామీ ఇచ్చారు. సంక్షిప్తంగా చెప్పాలంటే ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కేంద్రాల మార్పులు, డివిజన్లు, ఇతర కీలక నిర్ణయాలతో కొత్త యుగంలో అడుగుపెట్టింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు తాజా అప్డేట్స్ కోసం మా డిఆర్ ఫోకస్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.